డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. బాలకృష్ణ ఒక పచ్చి తాగుబోతు. అలాంటి తాగుబోతుని అసెంబ్లీలో దాకా ఎలా రాణిస్తారు? ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నాడు అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో బాహాటంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే యాక్చువల్గా అసెంబ్లీలో జరిగిన తంతు ఏమిటనేది గతంలో అందరికీ బాగా తెలిసిందే. బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి మీద సైకోగాడు అని చేసిన కామెంట్స్ రూపంలో కొన్ని వచ్చాయి. దాని మీద కేవలం జగన్మోహన్ రెడ్డి వైసీపీయో కాదు, టీడీపీ జనసేన కూడా ఇబ్బంది పడ్డాయి. అందులో చిరంజీవి మ్యాటర్ కూడా ఇంక్లూడ్ అవ్వటం మూలాన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంచెం సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ రోజున ప్రతిస్పందించిన జగన్మోహన్ రెడ్డి, ఆ రోజున ఆయన ఏమి విదేశాల్లో లేడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాడు. కానీ ఆ రోజున వాళ్ళు వేరే రకంగా వేరే ప్లాన్ చేసి చిరంజీవిని రెచ్చగొట్టి కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి జరిగింది. అది బెడిసికొట్టడంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ మీట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అసలు ఈ వ్యాఖ్యలు చేయటం తగునా? అంటే బాలకృష్ణ ఏం మాట్లాడాడో అది నిజము, అది పర్ఫెక్టు అని మనం కూడా ఏం కితాబ్ ఇవ్వటం లేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఒక అసెంబ్లీ సభ్యుడి మీద ఇలా మాట్లాడుతూ స్పీకర్ మీద కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే ప్రివిలేజ్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్ళి ముగిసే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే కిందనున్న హైప్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, ఇట్లాంటివి గతంలో వచ్చిన వీటన్నిటిని వరుస పెట్టి మళ్ళీ తిరిగి అమరావతి మీద కొన్ని వ్యాఖ్యలు, ఇటు వచ్చే భాగంలో ఎవరో ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద అడిగాడు. అంటే యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుల్లీ స్క్రిప్టెడ్ అని అర్థం. జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రాసుకొస్తాడు, ఎదురుగా ఉండే విలేకరులు కూడా ప్రశ్నావళి ఇవ్వబడుతుంది. ఇది ఖచ్చితంగా అర్థమైపోతూ ఉంటుంది అందరికీ. నేను కొత్తగా వివరించి ఎవరికేం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి అందులో మరి ఆయన అడిగిన ప్రశ్న కూడా వీళ్ళు ఇచ్చిన ప్రశ్నావళి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో తయారు చేయబడిన ఒక క్వశ్చన్ని ఒక విలేకరు అడిగితే దానికి సమాధానం చెబుతున్నట్టుగా బాలకృష్ణ తాగుబోతు మాటలు మాట్లాడుతున్నాడు, తాగి వచ్చి అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు ఇలాంటి తాగుబోతులందరినీ అసెంబ్లీలోకి ఎలా రాణిస్తున్నారో స్పీకర్ గారికి తెలియాలి అని ఆయన మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణ తాగుతాడని తెలిసే అవకాశం ఉండొచ్చు, అలాగనే ప్రపంచానికి కూడా బాలకృష్ణ తాగుతాడనే విషయం బాహాటంగా తెలిసి ఉండొచ్చు. కానీ బయట ప్రపంచంలో లాగా అసెంబ్లీలో చట్టసభలో ఉన్న వ్యక్తుల మీద ఇలాంటి కామెంట్స్ చేస్తూ, అందులో ఆ చట్టసభకి స్పీకర్గా ఉన్న వ్యక్తి మీద కూడా కామెంట్స్ చేస్తే ఏ రకంగా ఉంటుందనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఇలాంటివి ఎలాగా మాట్లాడతాడనేది మరి ఆయన విఘ్నతకి వదిలేయాలి. కాకపోతే దీని మీద టీడీపీ కానీ ఇప్పుడు అధికార పక్షం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది? బాలకృష్ణ మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చెల్లుకు చెల్లు, ఇక దీన్ని పక్కన పడేద్దాం అని ఊరుకుంటారా? లేదు, ఆ రోజు బాలకృష్ణ మాట్లాడిన మాటలు తప్పు, దానికి పర్యవసానంగా వాళ్ళు ఆ రికార్డ్స్లోంచి వాటిని తొలగించడానికి మరి మళ్ళీ కామినేని శ్రీనివాస్ చేత ఆ విషయం చెప్పించి మొత్తం ఆ రికార్డు మొత్తం తొలగించారు. ఇదంతా కూడా జరిగిపోయింది. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్న బాలకృష్ణ వ్యాఖ్యలను వదిలిపెట్టేశారు. ఆ రోజున వదిలిపెట్టేసి ఇటు కూటమిలో ఉన్న టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి బాహ్య ప్రపంచంలో కూడా ఉన్న కమ్మ కులానికి కాపు కులానికి మధ్య వైరం తెచ్చే పెద్ద కార్యక్రమం ఒకటి చేపడితే దాన్ని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ సంయమనం వహించి దాన్ని ఆ ఇష్యూని పెద్దగా పైకి రేజ్ కాకుండా చూశారు. ఇక ఆ తరువాత కందుకూరులో జరిగిన ఆ ఇన్సిడెంట్లో కూడా ఒక కమ్మ కులం వ్యక్తి ఒక కాపు కులం వ్యక్తిని చంపేశాడని ఇది వచ్చిన అంశంలో కూడా కాపు కులం నుంచి కూడా కొంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. అంటే వీళ్ళకి ఏదో ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు గొడవల రూపంలో ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి విభేదాలు వచ్చే రకంగా రావాలి. ఆ ప్రయత్నం ఆ రోజున చేశారు, కానీ అది బెడిసి కొట్టేసింది.
అందుకు కానీ ఇప్పుడు ప్రతిగా బాలకృష్ణ అన్న మాటలకి నేను కూడా 2 మాటలు అంటే ఏం చేస్తారో చూద్దాం అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బ్లండర్ మిస్టేకే చేశాడు. ఎందుకంటే తాగి అసెంబ్లీకి వచ్చాడా రాలేదా బాలకృష్ణ అనేది జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతాడు? ఒక సైకోగాడు అనే ఒక మాట అన్నందుకో, లేకపోతే కొంచెం దురుసు ప్రవర్తన చూపించినందుకో, నెత్తిన కళ్ళజోడు పెట్టుకొని జేబులో చేతులు పెట్టుకొని చట్టసభలో ఒక ఎమ్మెల్యే వ్యవహరించాల్సిన తీరులో బాలకృష్ణ వ్యవహరించలేదు కాబట్టి తాగి వచ్చాడు అని అంటే దానికి కరెక్ట్గా సరిపోతుందా? లేదు, అసెంబ్లీలోకి వచ్చే వాళ్ళందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే బయట చూస్తున్నాం కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ దానికోసం బ్రీత్ అనలైజర్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో స్మోకింగ్ చేయటము, ఆల్కహాల్ కన్జంప్షన్ చేయటము ఇవన్నీ నిషేధించారు కాబట్టి, ఇవన్నీ చేయకూడదు కాబట్టి ఇలా చేసిన వాళ్ళని కూడా ఆఫీసుల్లో కూడా రానియొద్దు అంటున్నారు కాబట్టి చట్టసభల్లో కూడా రానియకూడదు. మరి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి బాలకృష్ణ తాగాడా లేడా అని ప్రూవ్ చేస్తారా? గతంలో తాగి వచ్చాడు అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తాగాడు అని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చెప్పగలుగుతాడు? అసలు తాగిన వ్యక్తుల్ని అసెంబ్లీలోకి ఎలా రానిచ్చి ఎలా మాట్లాడనిస్తున్నారు స్పీకర్ గారు అని అంటే స్పీకర్ గారికి ఎలా తెలుస్తుంది బాలకృష్ణ తాగాడని? జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాడు? ఈ అంశం మీద వస్తుంది. మరి ఇలాంటి కొన్ని కామెంట్స్ చేసిన కారణానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే అవకాశం అవుతుంది. ఆయన ప్రూవ్ చేయాలి ఆయన మాట్లాడిన మాటకి. ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నేను అసెంబ్లీకి రానండి అని పట్టు కూర్చున్నా ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే. దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మీద స్పీకర్ మీద ఈ కామెంట్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ కింద దాన్ని మూవ్ చేయొచ్చు. మరి టీడీపీ పార్టీ ఏం చేస్తుంది? చెల్లుకు చెల్లు లేని ఊరుకుంటుందా, లేకపోతే దీని మీద నిజంగానే ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తారా? ఏం చేస్తారనేది మరి వాళ్ళు బయటకు తీసుకొని రావాలి. ఏ అంశమైనా సరే వాళ్ళు ఇంకా ఏం ప్రతిస్పందించలేదు దీని మీద. కాకపోతే అలాంటి అవకాశం ఒకటి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుకున్న మరొక ఉద్దేశం ఏమిటి అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఫస్ట్ చిరంజీవిని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి విభేదాలు సృష్టించే కార్యక్రమం ఒకటి చేశారు. దాని తర్వాత బాహ్య ప్రపంచంలో కూడా అంటే చట్టసభకి బయట కూడా కందుకూరు లాంటి ఇష్యూలను తీసుకొచ్చి మరొక చేశారు. కానీ అవి ఏది పైకి పెంచి పోషించబడటం లేదు కాబట్టి ఇప్పుడు అక్కసు తీర్చుకోవడానికి ఇలాంటి మాట అంటారా? లేకపోతే వాంటెడ్గానే జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడా అంటే ఖచ్చితంగా వాంటెడ్గా అన్నట్టుగానే కనపడతా ఉంది. నేను ఇలాంటి మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దీని మీద ఏమన్నా ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తే మరి ఆ రోజున బాలకృష్ణ మాట్లాడింది ఏమిటి అని దాన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దుమ్ము దులిపి మళ్ళీ దస్త్రాలన్నీ బయటకు తీసి మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేసుకోవచ్చు. అలా కాదు అని ఊరుకుంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి టీడీపీ పార్టీ భయపడింది, నోరు మూసుకొని గప్చుప్ సాంబార్ బుడ్డి అంటున్నారని వేరొక ప్రచారం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక పెద్ద ఉద్దేశం, ఇంత పెద్ద పరమార్థం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడాడు అంటే ఏమన్నా ఆశ్చర్యం ఉంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.